నన్ను దాచండి ఏమ్రా గీడేం చేస్తుండ్రు? బక్వాస్ బంద్ కరో. ముందు గిజ్జప్పుండ్రి. చిన్నదో రాడుండు. ఇదిగో ఈ జేబులో ఉన్నాడు. అమ్మగారి పైసలతో చికెనీలు మటనీలు మేసి మేసి ఒళ్ళు కొవ్వెక్కినాదిరా. గంటకొక పని ఫోన్ చేస్తారా? దొంగ బడవల్లారా. చెప్పు చిన్నబాబు ఎక్కడ? చెప్పుండ్రి చెప్పుండ్రా. అది కాదు మల్లేసు, అబ్బాయి గారిని మేము చూశాం. మిగతా వాళ్ళని కేకేసేలోగా అబ్బాయి గారు పరిగెట్టి గడిపారు. నోరు మూయండి. ఏమ్రా మాట్లాడండి. నకరాలు చేస్తున్నారా? ఏమ్రా మీ ఏమ్రా నవ్వుతుండ్రు, డాన్సింగ్లు చేస్తుండ్రు, నకరాలు చేస్తుండ్రు. మిమ్మల్ని అందరినీ ఖైమ కొట్టి అమ్మోరికి నాస్తా అరసి అబ్బాయి గారు ఆగుండ్రు. అబ్బాయి గారు నా బట్టలు ఇయ్యుండ్రా, కంసే కమ్ తువ్వాలన్నీ ఇయ్యుండ్రా. ఒరే అబ్బాయి గారిని పడ్డండ్రా. తువ్వాలి తెలుగులు. అబ్బో అబ్బో అడుగుండ్రి, ఇదే మంచి ఛాన్స్. మీరిప్పుడు వాడితో బేరం పెట్టి పెళ్ళాడేయండి. మీ పొలానికి తొలకపోయి కట్టేయండి. మా ఇంటికి రాకుండా చూడండి. గింద 5,000. జరా ఉండండి. నేనే బిజినెస్ లో అడుగు పెట్టానో కాంప్రమైజ్. ఎంత డబ్బు అయినా కదా చల్లుతాను, కానీ నెట్వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫీస్ తీయండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొనేద్దాం. అడిగా అసలు ఎవర్రా మీరు అందరూ? అన్నా నువ్వేం పరేషాన్ గా మేమంతా నీ దోస్తులం అనుకో. మాతో పరిచయం నీకెంతైనా అవసరం. నా పేరు చాంద్, చాదర్గట్ వస్తాదని. నా పేరు కోటి అన్న, కోటి సెంటర్ వస్తాదని. అన్నా నా పేరు అబ్దుల్లా, హ్యాబిట్స్ వస్తాదని. అన్నా నేను నాంపల్లి వస్తాది, నా పేరు నట్వర్లాల్. అన్నా నేను సికింద్రాబాద్ వస్తాది, నా పేరు తల్వార్ సింగ్. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తాదని, నా పేరు నల్లబాబు. అన్నా అటు సైడ్ ఉప్పల్, దిల్సుఖ్ నగర్, బాలానగర్, జిడిమెట్ల, బంజార్ హిల్స్, పటాన్ చెరువు, కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా. నా పేరు బలరాం. ఓహో, మరి అమీర్పేటకి కూకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు? మేము ఆడి నుంచే వస్తున్నాం. దాంట్లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట. అయితే నేను మీకేం చేయాలి? అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావన్నా. నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నామని వచ్చాం. మీ యూనియన్ లో నేను మెంబరా? అదేంటన్నా అంత కోపంతో ఉడికిపోతున్నావు? నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా. ఒక్కసారి ఆలోచించుకో అన్నా. నార్మల్, మీరు నాతో పోల్చుకోవటం ఏంట్రా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నేను మీలాగా వీధి రౌడీ అనుకున్నారా? నేను పుట్టి పెరిగిన రాయలసీమ గడ్డ మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా వంశానికి చరిత్ర ఉందిరా. నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా? నేను తలుచుకుంటే నిమిషాల్లో మీ హ్యాబిట్ సెంటర్ ని, మీ కోటి సెంటర్ ని, మీ చార్మినార్ సెంటర్ ని మడత పెట్టుకునేస్తాను. నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. రాయలసీమ రత్తారెడ్డి, ఇది మీ కడప కాదు. తల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది. అత్యవసరానికి మేము వాడేది ఈ తల్వార్లని, బాంబుల్ని కాదు. ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉండవు, చెప్పినట్టు విను. అచ్చా, బెదిరిస్తున్నావా? వినకపోతే ఈ తల్వార్తో నీ తల ఎగిరిపోతుంది. డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా? ఎస్. అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి. లుక్ డౌన్, లుక్ డౌన్.
ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మగాడు లేడు. ఏయ్, ఈ తలవారుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని పీస్ అయిపోతారా. ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు అయిపోతారు. ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు, ఇంకో యుగం పట్టుద్ది. మీరెవరితోటైనా పెట్టుకోండి, కానీ రాయలసీమ రత్నారెడ్డితో కాదు. వెళ్ళండి. ఏయ్! లగనే. క్షమించే లగనే. గొడవ వద్దన్నా, మనం కాంప్రమైజ్ అయిపోదాం. మా మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం. అది అలా రండి దారికి. తమ్ముడు అన్నా. వీళ్ళందరికీ తలా సూట్ కేసు చెప్పించు. అలాగేనా? ఆ. ఇంకా వెళ్ళరేంట్రా? ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే. మీరు మీ అడ్డాలకు చేరక ముందు మీ డబ్బు మీకు చేరద్దు. వెళ్ళండి. అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు, డబ్బుని జాగ్రత్తగా పంపించండి. ఓకే. రండ్రా, మళ్ళీ మనందరం మన ఎర్రగట్టుకే వెళ్ళిపోదాం. రండ్రా. అందరూ ఎర్రగడ్డకి అంటాడేంటి? ఒక్కొక్కడికి ఒక్కొక్క ఏరియా అని చెప్పాడు కదా. ఖచ్చితంగా వీళ్ళు అనలే అయి ఉంటారు. అన్నా, ఉమ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళంట. ఆ? ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్యాంగ్ వస్తుందన్నా. ఇంకో వ్యంగా? అవును. వద్దు, గేట్ దగ్గర ఆపు. ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి కనీసం ఉండవే, వెళ్ళిపో. ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్రాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదా? ఏంటి చూసుకునేది? నువ్వు కాదు చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పద. వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో నువ్వు. మీ నెంబర్ ఎంత? 38. ఇక్కడ కూర్చున్నారు, పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారన్న జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు లాగేసుకొని. చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి? చెప్పాను, సచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగిన టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అడు తిరుగు. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికి వచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాసి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవ్వదు. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అడు తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోదామనా? జాగ్రత్త, ఒక్కరితో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు ఖర్చేస్తున్నాడు. పదా. ఏమ్మా, మీరు అన్నవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి వెళ్తాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే అవ్వకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్తమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఆచి! ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా, ఏమండి, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా. వస్తా బాబు. బావా, ఇదిగో జిల్ జిల్. అది కాదు, ఈ రోజు నీ పుట్టినరోజు కదా? అదే. అవును. అవునా? మంచి మూడ్ లో ఉంది. కాదంటే ఎందుకు? అవునని ఒప్పించుకోవడం మంచిది. అవును అవునమ్మాజీ, ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా, రాత్రిపూట చెప్పావేంటమ్మా? నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని. ఆహా, ఏం కావాలి అడుగు. మంచి వంటకాలు చేసి పెడతాను. టైగర్ ప్రాన్స్, కొర్రమేను, కోడి కజ్జలు తీసుకొస్తావు బావా? తీసుకొస్తావా బావా? అమ్మాజీ, నువ్వు అడగాలే గాని విశాఖపట్నం మడత పెట్టి సంకలో పెట్టి తెస్తా. 1 minute తెచ్చేసా. నన్ను తోంపెట్టమంటావు బావా? అమ్మాజీ, నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తవ్వుతానంటున్నావా? వద్దు, నే తవ్వుతా. నీ కోసమే నే జీవించునది, ఇది తోమునది అమ్మాజీ. రావే నా చెలియా, రావే నా చెలియా, తొందరగా రావే నా చెలియా.
పోతున్నావేంటే నా చెల్లియా, యాడికి పోతున్నావే నా చెల్లియా. ఆహా, ఆ నడక చూడు, డీజిల్ డీజిల్ డీజిల్. వాడి దగ్గర పోతున్నప్పుడు అంతే, నా దగ్గర అయితే కితకిత కితకిత కితకిత. ఆగండి ఆగండి, ఈ రోజు మీ పుట్టినరోజు కదా, అందుకని మా బావ మీకు ఇవన్నీ చేసి పెట్టమన్నారు అది బావా. అవును అవును సార్, ఈ రోజు మీ పుట్టినరోజా? అవును. నా పుట్టినరోజు అనుకుని మా అమ్మాజీ నా చేత కొర్రమేలు తెప్పించి కసకసా తోమించి ముక్కలు ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీలో పెట్టుకొని ఇక్కడ తెచ్చింది. తినండి సార్, వడ్డించు. ఏంటయ్యా ఫేస్ గేరు బాక్స్ పగిలిపోతుంది. ఎందుకు సార్? కొంచెం నవ్వయ్యా. నవ్వుతూనే ఉన్నాడు కదా సార్. ఏంటిది నవ్వా? అవును సార్, నా ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత, నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంతకంటే ఎలా నవ్వగలడు సార్? సైలెన్స్, సైలెన్సర్ పగిలిపోతుంది. అమ్మాజీ జాగ్రత్తగా వడ్డించమ్మా, ముళ్ళు తీసి వడ్డించు, మావో గారి గుచ్చుకుంటాయి. సార్, మీరు తినగా మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఈ బొచ్చులో పడేయండి సార్, నా పుట్టినరోజు తింటా. అమ్మాజీ నీలాగే నీ వంట కూడా చాలా అందంగా ఉంది. సార్ సార్, మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్? నరమాంసం. అమ్మో, ఇది తినలేదు కదా, ఇది తింటే నన్ను ముక్కల ముక్కల కింద కోసి కూరొండుకొని క్యారేజీలో పట్టుకొచ్చేది. దీనికో దండం రా దేవుడు. తెలుగు వన్